అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్ని అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది. స్వార్థం అన్నది నిజం, నిస్వార్థం దాని కవచం అని కూడా చెప్తాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించి కుట్ర స్క్రిప్ట్ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకొస్తున్నాయి. అన్నీను చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశపెడుతున్న పాత్రలే. హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షమవుతున్నాయి. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ న్యాయస్థానం క్రియాశీలత అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసికొడుతున్నాయి. ఈ రెడ్ బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబే అన్నది అంతిమంగా నిగ్గు తేల్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసికొడుతున్నాయి. దాదాపు ఏడాదిగా సిఐడి, సిట్లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్న ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్ బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కాగా పన్నాగంతో ప్రవేశపెడుతున్నారు. టీడీపీ మూలాలు ఉన్నవారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరుకోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్ఆర్సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టలు జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు. తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే, నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే, సిట్ అధికారులు టీడీపీ వీర విధేయులే, సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేష్తో పాటుగా టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైంది. ఈ హైడ్రామాకు సిట్ పూర్తిగా సహకరించింది. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని తీగల విజయేందర్ రెడ్డి తమ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 11 కోట్లను అట్టపెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్ హౌస్లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే ఈ తీగల విజయేందర్ రెడ్డి. చంద్రబాబు, లోకేష్లతో పాటుగా టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్ బుక్ కుట్ర కేసు విరిగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే 11 కోట్ల రూపాయల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది. మరోవైపు అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే, రాజ్ కేసిరెడ్డి మంత్రి నారా లోకేష్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి కనుక కేశినేని చిన్ని లోకేష్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ఫ్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పిలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పి హైదరాబాద్లోని ఒకే చిరునామాతో రిజిస్టర్ అయ్యాయి. ఈ 2 కంపెనీలు ఒకే మెయిల్ ఐడి ఉపయోగిస్తున్నారు. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్కు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టిపెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేష్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేష్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములన్నది స్పష్టమవుతోంది. ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించాడు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేష్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్లో 5 కోట్ల రూపాయల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ 5 కోట్ల రూపాయల నగదు అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు
హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. ఆ 5 కోట్లలో 2023 మేలోనే ఆర్బీఐ ఉపసంహరించిన 2,000 రూపాయల నోట్ల కట్టలు ఉండడాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్ఆర్సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేష్ నాయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది.